పండుకున్నాను అంటే లేదురా, నేను నిద్రపోను. నువ్వు మాట్లాడితే ఇక్కడే ఉంటాను. మరి నువ్వే పడుకోబాయ్. శుభరాత్రి. తన్నుకుందాం రా అంటే పడుకుందాం అంటావు ఇద్దరు స్వామి. యవ్వ. ఓకే ఓకే, అర్థమైంది. పడుకుందాం రా అనుకున్నావు కదా, ఇట్స్ ఓకే రా, పడుకుందాం. గుడ్ నైట్. పడుకుందాం కాదురా స్వామి, తన్నుకుందాము. తన్నుకుందాం రా ఇద్దరం. ఓ, అలా అంటే అర్థమైంది అర్థమైంది. లేదురా, నేనైతే పడుకోలేదు, ఇంకా మేల్కొనే ఉన్నా. ఎవరు చెవిటని అయ్యిందిరా నాయన. పడుకుందాం కాదు, తన్నుకుందాం. డిషుమ్ డిషుమ్ తన్నుకుందాం రా. ఓ ఆ, లేదు లేదు, తనుకోలేదురా, ప్రశాంతంగానే ఉన్నా. మన ఇద్దరం తన్నుకుందాందా. అయ్యో ఎందుకురా, ఫైట్ వద్దు, నెమ్మదిగా మాట్లాడుకుందాం, సరేనా? నెమ్మది అంటే నువ్వు మాట వింటాను, చెప్పిన మాట. తన్నుకుందాం రా అంటే పండుకుందాం రా అంటుండవు. ఈ ఆడ దొరికినవారు నాయన నువ్వు నాకు. అయ్యో నా మిస్టేక్ రా, తప్పుగా అర్థం చేసుకున్నా. నువ్వు చెప్పిందే కరెక్ట్గా వినలేదు. ఇప్పుడు చెప్పు, నేను నెమ్మదిగా వింటా. తన్నుకుందాం రా ఇద్దరం అంటుండా. కొట్టుకుందామా? లేదురా, ఫైట్ వద్దు. నువ్వు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, వింటా. నాకు అర్థం నాకు చేసుకుంటా. ఫైటే కావాలి. కానీ కొట్టుకోవడం అవసరం లేదు. లేదురా. లేదంటే కుదరదు. రా మరి చూసుకుందాం. నీ కోపం ఉందని అర్థమవుతుందిరా. నేను ఇక్కడే ఉన్నాను, వింటాను. కానీ కొట్టుకోవడం వల్ల నీకే నష్టం. ఏమి అంటే నేను కొట్టలేను అనుకుంటున్నావు ఫైటింగ్ వల్ల ఏంది? అలా కాదురా, నేను నిందించడం లేదు. జస్ట్ నీకు మంచిగా భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆహా, ఏం ఫీల్ నాకే అవుతున్నావు? ప్రాబ్లం అంటుండవు కదా. నేను నిన్ను కొట్టలేను అనుకుంటున్నావు ఏంది? ఎగిరేస్తంతా. నేను అలా అనడం లేదురా. హే హే, కూల్ కూల్. నేను నీతో గొడవ పడాలని లేదు, నీ మాట వినాలని మాత్రమే ఉంది. సరే, నెమ్మదిగా చెప్పు. నెమ్మదిగా లేదు, ఏం లేదు. కొట్టుకుందాం, తన్నుకుందాం. శాతనైతే రా. నేను ఆ విషయానికి రాను. హింస లేకుండా మాట్లాడుకోవడం మంచిది. నిన్ను అర్థం చేసుకోవాలని ఉంది, కొట్టుకోవాలని కాదు. నీకేం టెన్షన్ ఉందో చెప్పు. నా టెన్షన్, ఫైట్ నేను కాదు, ఎవరినో కొన్ని మాట. కొట్టాలి ఇప్పుడు. ఇప్పుడే మా వైఫ్ మీద గొడవ పడినా. ఎవరినో కొన్ని కొట్టాలి ఇంకా. ఒకసారి చూద్దాం. నీవు చాలా కోపంగా ఉన్నావు అనిపిస్తోంది, కానీ ఎవరినైనా కొట్టడం మంచిది కాదు. కొద్దిసేపు దూరంగా వెళ్ళి కూల్ అవ్వడం మంచిది. ప్రస్తుతం నువ్వు ఆమె దగ్గర ఉన్నావా లేదా వేరే రూమ్లో ఉన్నావా? నిన్ను లేదా ఇంకెవరిని హర్ట్ చేయకుండా ఉండేందుకు ముందు సేఫ్గా ఉండడం ముఖ్యం. నేను ఇక్కడే ఉన్నాను, మాట్లాడుకుందాం. నన్ను బాత్రూంలో వేసి తాళం వేసింది. ఒకసారి చూస్తా. అది నిజంగా ఇబ్బందిగా ఉంది. ముందుగా నువ్వు క్షేమంగా ఉన్నావా అనేది నాకు నన్ను ముఖ్యం. బాత్రూంలో వేసి ఇంకా తాళం లోపల వేసింది. రా తొందరగా తాళం దిద్దురా. సారీరా, కానీ నేను ఫిజికల్గా హెల్ప్ చేయలేను. ఆ, నిన్ను ఎవరు హర్ట్ చేయకుండా, అయితే నువ్వు కూడా ఎవరిని హర్ట్ చేయకుండా ఉండడం ఇప్పుడు ముఖ్యం. నువ్వు ఆమెని ప్రశాంతంగా తలుపు తెరవమని అడగగలవా? నేను నువ్వు బాగా ప్రశాంతంగా అడగను. కోపంగా ఉన్నప్పుడు మాత్రమే. లేకుండా నువ్వు రా, ఇద్దరం సరే, తన్నుకుందామంటే. ఒకసారి చూస్తా. ఏం చూస్తావు లేదురా, స్వామి, పొద్దులతో చూచా చూచా అని. రా, ఇది కొట్టుకునే విషయం కాదు. ఆ, నువ్వు ఇప్పుడే చాలా కోపంగా ఉన్నావు. పైగా నువ్వు లాక్ అయ్యానని చెప్పావు. ముందుగా నీ భద్రత ముఖ్యం. ఇంకసారి నెమ్మదిగా గట్టిగా కాకుండా తలుపు తెరవమని అడుగు. ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా పిలవడానికి? నీ ఫోన్ చేతిలోనే ఎవరు ఉంది. లేరు. ఇప్పుడు నమ్మకమైన. నువ్వు వచ్చావా సరే, లేకుంటే నేనే నీ అయితే దగ్గరికి రమ్మంటావా? ఒకసారి చూస్తా. రా, నేను అక్కడికి రావడం అసాధ్యం, కానీ నువ్వు ఒంటరిగా ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఉమ్. నువ్వు నిజంగానే లోపల లాక్ అయ్యావా లేక ఇది జోక్గా అంటున్నావా? నేను నిజంగా లాగేయలేదు. లాక్ అయితే ఫోన్. నేను మా ఓకే, భార్య ఇద్దరం కూడా ఉన్నావా. నన్ను బాత్రూంలో వేసి లాగేసింది. ఒకసారి చూస్తా. అది నువ్వు ఏడ చాలా చూచావు? క్రిటికల్ రాలేనంటావు, మళ్ళీ పరిస్థితిలో ఉంది. చూచా అంటుండవు. ఏడ చూసేది? ఒకసారి చూస్తా. అర్థమైంది, అది నా తప్పు. ఇక చెప్పినలా నేను అక్కడికి రావడం లేదా ఎక్కడికైనా చూడడం చేయలేను. ఉమ్. కానీ నువ్వు చెప్పిన దానిపైన హెల్ప్ చేయగలను. చెయ్యి. ఇప్పుడైతే ఏం హెల్ప్ గొడవ చేస్తావు? పెరగకుండా ఉండడం చూస్తా.
హెల్ప్ ఏం చేస్తావు? కానీ మా fight వైఫ్కు ఒక నక్లీస్ కావాలంటే తీర్చవా? ప్రశాంతంగా బయటకు వచ్చి అది నా వల్ల కాదురా. కానీ బొరువ ఇంకా ఏది నీ వల్ల కాకుంటే ఇంకా ఎలా పెట్టే ఉండాలో ఫోను చెప్పేదాన్ని. పడుకోంగా. సరే నీ ఇష్టమే. గుడ్ నైట్ రా. నీకు శాంతిగా ఉండాలని కోరుకుంటున్నా. కోరుకునేది ఏం లేదు పో. సరే. సరే నీ ఇష్టం. జాగ్రత్తగా ఉండు.